యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో దోతిగూడెం గ్రామంలో ఫార్మా కంపెనీ ముందు ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి కంపెనీలో రియాక్టర్ పేలి 2 కార్మికులు మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో మరొక 8 మంది కార్మికులు ఉన్నారు. ఈ క్రమంలో క్షతగాత్రుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీని సీజ్ చేయాలంటూ స్థానికులు డిమాండ్స్ చేస్తున్నారు. కంపెనీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ రాత్రి జరిగినటువంటి భయంకరమైనటువంటి బాంబు పేలుడు చప్పుడుకు ప్రజలంతా 3 గ్రామ ప్రజలు ఉలికిపడ్డాం. అందరము లేచి 100 మంది ఇక్కడ రావడంతోనే ఇక్కడ కూడా ఉలికిపడి అప్పటికే ప్రాణం పరిస్థితులు మృత్యువాదతో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. 20 మంది గాయాలతో అయినారని చెప్పారు. అది ఎంతమంది అనేది మనకు ఇంతవరకు చూడలేకపోయినాం. ఆ రాత్రి కూడా స్పందించలేదు ఎవరు. ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ కంపెనీ వారు కూడా చాలా ఘోరంగా నిర్లక్ష్యంతో ఇక్కడ కంపెనీలో ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా లేవు, మరి రవాణా సదుపాయాలు లేక మృత్యువాదం కూడా ఎక్కువ. మరి ఎందుకు ఈ కంపెనీ ఇంత నిర్లక్ష్యం అవుతుంది? ఈ రాత్రి జరిగినటువంటి భయంకర గత 10 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. మా గ్రామాల దోతిగూడెం అంతా ఉన్న జిబ్లపల్లి మా రెవెన్యూ పరిధిలో ఉంటున్న కెమికల్ ఫ్యాక్టరీలని ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఇక్కడ మా దగ్గర ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్నటువంటి కంపెనీలని గవర్నమెంట్ అయితే ఎక్కడ ముచ్చర్లకు ప్రకటించిందో అక్కడ తరలించాలని మేము అధికారులకు ఎన్నోసార్లు రాతపూర్వకంగా చెప్పినాం. కనీసం ఇప్పుడు ఒక 3 నెలల నుంచి ఇక్కడ పక్కకు విజయసాయి కంపెనీలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. గత నెల కిందనే ఈ యజోల కంపెనీలో ఒకటి జరిగింది. జనాలంతా పబ్లిక్ అంతా 2-3 రోజులు టెంట్లు వేసుకొని ధర్నాలు చేసినా కూడా మాకొక్కరు కూడా హెల్ప్ చేయలే. కంపెనీలో రాలే, మాకు వద్దని తరిమి కొట్టాలే కంపెనీ అని మేము ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోలే ఎవరు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. రాత్రి 10 గంటలకు మేము ఇంట్లోనే ఉన్నాం. మస్తు సాముండ వచ్చి మా ఇల్లు అంతా అదిరిపోయింది, దర్వాజాలన్నీ కొట్టుకున్నాయి. ఏందని బయటికి వెళ్ళేసరికి మంటలు, తరంగా మంటలు. అప్పుడే ఎమ్మడే మా సర్పంచ్ ఫోన్ చేయగానే మా వార్డు నెంబరు, ఉప సర్పంచ్, మా బాబు, మా ఆయనని అందరి కంపెనీ కాడ తోలినాం. ఇట్లా చూస్తే కంటలు మండుతున్నాయి. ఇక్కడ రాత్రి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే రియాక్టర్ వేలింది, మాకు శబ్దం వచ్చింది. మేము బయటకు వేసి మా కళ్ళు మంటలు మండి. ఇక్కడ మాత్రం ఎవ్వరు కూడా కంపెనీ వాళ్ళు మాత్రం ఎవరు ఓనర్ కానీ ఎవరు కానీ ఫోన్లు ఎత్తకుండా, లిఫ్ట్ చేయకుండా, ఏం చేయకుండా సప్లెంట్ సైలెంట్ కూడా మా వాళ్ళే చేసే కాడికి చేసామని చెప్పి సర్పంచ్ గారు 5-6 మంది చచ్చిపోయారు అన్నారు. 15 మందికి దెబ్బ తాకినాయి అన్నారు. వాళ్ళందరూ మంత్రిపడికి ఒక్కరు కూడా లేరు. ఇక్కడ ఒక్కరు కూడా ఏ కంపెనీ పనిచేస్తోళ్ళ, వర్కర్లా, ఓనర్లా ఎవరు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో ఫార్మా కంపెనీ ముందు ఉద్రిక్తత నెలకొంది. చూసామంటే గత రాత్రి రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా అక్కడ 2 చనిపోయారు. క్షతగాత్రులందరూ హాస్పిటల్లో చికిత్సను పొందుతున్నారు. ఇంత జరిగినా కూడా కంపెనీ నిర్వాహకులు ఎవ్వరూ స్పందించలేదంటూ కూడా అటు చాలా వరకు బాధితులు ఆ కంపెనీ ముందు బైఠాయించి ధర్నాకు దిగుతూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. కిరణ్, చూస్తున్నాము రాత్రి జరిగినా కూడా ఇంతవరకు కూడా కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు ఎవరు అందుబాటులోకి రాకపోవడం, బాధితులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ₹1 కోటి వరకు కూడా ఎక్స్గ్రేషియా కోరుతూ ఉన్నారు. ఇంకా మిగిలిన ప్రాణాపాయ స్థితిలో ఎవరైతే ఉన్నారో 8 మంది క్షతగాత్రుల కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది కిరణ్? యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద ఉన్నటువంటి ఎజిలో ఫార్మా కంపెనీ ముందు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి సమయంలో రియాక్టర్ పేలినటువంటి ఘటనలో చుట్టుపక్కల ఉన్నటువంటి దోతిగూడెం కావచ్చు, అంతమ్మగూడెం గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం వచ్చినటువంటి క్రమంలో భూకంపం వచ్చిందనేటువంటి ఒక అపోహత కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్లిన పరిస్థితి. తీరా అక్కడ దూరంగా నుంచి మంటలు, అదేవిధంగా పొగ వస్తున్నటువంటి నేపథ్యంలో అది రియాక్టర్ పేలినటువంటి ఘటనగా కూడా గుర్తించారు. కానీ 3 నెలల్లో ఇది 3వ ప్రమాదంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. గతంలోనే భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కూడా ఆందోళన చేసినప్పటికీ కూడా వరుస ప్రమాదాలు జరుగుతుండడంపై కూడా స్థానికులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే కంపెనీ ముందు నిరసన చేపట్టారు. ఆ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. వారు కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. చనిపోయినటువంటి మృతుని కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా క్షతగాత్రులకు కూడా మెరుగైన చికిత్స అందించడంతో పాటు వారికి కూడా
పరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి రియాక్టర్ పేలినటువంటి ఘటనలో మొత్తం 11 మంది కార్మికులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. వారిలో 2 చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ ప్రమాదానికి కారణమైనటువంటి నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ తో కూడా పెద్ద ఎత్తున అక్కడ సమీప గ్రామాల ప్రజలు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా కంపెనీ లోపలికి చుచ్చుకునే వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఎజిలో కంపెనీ ముందు అయితే ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.